బికాస్ ఆఫ్ మీరు ఏఐ అన్నారు కదా, ఏఐ వల్ల ప్రొడ్యూసర్ అంటే వాడు ఒకడు చేయలేడు సినిమా. So what do you think of the present set of directors? Who is your favorite? మంచి డైరెక్టర్స్ ఉన్నారండి మనకు. నెక్స్ట్ ఓటీటీ వీఆర్ డిపెండింగ్. Welcome to On Air with me, Nivedita. Sir, it's Hello. a short interview. I'll just ask, and I just want to know your institution is one of the pillars of Yes, Telugu film yes, industry, and your institution is the one. అంటే మన నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ తీసుకుని వెళ్ళిన ఒక పెద్ద సంస్థ. సో ఇన్స్టిట్యూట్ గా యూ హ్యావ్ బీన్ దేర్ యాజ్ అ పిల్లర్. సో ఇప్పుడు జరిగే ఏఐ అండ్ న్యూ టెక్నాలజీ మీరు రీల్ చూసారు అండ్ దెన్ డిజిటల్ వర్షన్ చూసారు. సో వాట్ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా? నేను బ్లాక్ అండ్ వైట్ చూశాను కానీ బ్లాక్ అండ్ వైట్ వర్క్ చేయలేదు, కలర్ నుంచి వర్క్ చేశారండి. మొత్తం అన్ని కలర్ ఫిల్మ్స్ ఏమాయి, సౌండ్ నెగిటివ్, సౌండ్ లైవ్ రికార్డింగ్ నుంచి నేను చూశానండి. అప్పట్లో రికార్డింగ్ అంటే మొత్తం ఆర్కెస్ట్రా అంతా 40 మంది ఒకే హాల్లో ఉంటారు, వాళ్ళు వాయిస్తుంటే లైవ్గా పాడేవారండి. బాలు గారు కానీ, జానకి గారు కానీ, సుశీల్ గారు కానీ లైవ్గా పాడేవారు. ఒకసారి మిస్టేక్ వస్తే మళ్ళీ మొత్తం పాడాలి సార్. ఇప్పుడు అలా కాదు, ఒక రూమ్ లో రికార్డింగ్ అయిపోతుందండి. అది చూసాను నేను. అండ్ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ శ్రీరామ్ యుఎస్ లో ఉండి కూడా హీస్ ఏబుల్ టు రికార్డ్ అండ్ సెండ్ ఇట్. నేను ఈ మధ్య చేశాను ఒక ఫిల్మ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా పీపుల్ మీడియా వాళ్ళకి చేశాను మొన్న, మనమే అనే సినిమా శర్వానంద్ది. దాంట్లో నేను ఐ వాంటెడ్ టు అప్డేట్ మై సెల్ఫ్, దట్స్ వై ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్. సో దాంట్లో చూసాను, దాంట్లో అసలు చాలా ఈజీ కూడా అయిపోయింది మాకు. బట్ ఎలాగంటే అక్కడి నుంచి అతను పాట మ్యూజిక్ పంపుతున్నాడు, ఇక్కడ నుంచి లిరిక్ పంపుతుంటే అతను పాట పంపుతున్నాడు, జూమ్ కాల్ లో డిస్కషన్ అవుతుంది. సంథింగ్ కొత్తగా ఉంది నాకు. బట్ we have to go along with the technique. We can't మనం so we have to adapt to the technology. But as it is going, but do you also see there is a threat in it? That is because of మీరు ఏఐ అన్నారు కదా, ఏఐ వల్ల థ్రెట్ ఉందండి. అన్ఎంప్లాయ్మెంట్ డెఫినెట్ గా థ్రెట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఆర్కెస్ట్రాలో కూడా వచ్చింది. ఇంతకు ముందు 100 వైలెన్స్ పెట్టినదే అది ఒక కీబోర్డ్ లోనో సిస్టమ్ లోనో ప్లగిన్స్ వచ్చేసింది. ఇప్పుడు అది కూడా ప్లగిన్స్ కూడా కొనుక్కుంటున్నారు, సేల్కి వచ్చేసింది ప్లగిన్స్, తక్కువకి వచ్చేస్తున్నాయి. సో వాళ్ళకి ఆల్రెడీ థ్రెట్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయిపోయారు. సో నెక్స్ట్ రాబోయేది మిగతా కూడా ఉన్నారు. ఇప్పుడు క్రియేటివ్ సైడ్ చాలా మందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైటర్స్ ఉంటుంది, లిరిసిస్ట్, అన్ని చోట్ల ఉండొచ్చు, అన్ని చోట్ల ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్ కూడా ఉందండి. నేను మొన్న చూసాను విజయ్ని, గోట్ అనే సినిమా వచ్చింది మొన్న, విజయకాంత్ లా చూపించాడు డైరెక్ట్ గా. అవునవును. అండ్ ఇప్పుడు ఎస్జే సూర్యది నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా తను డబ్బింగ్ చేయక్కర్లేదు, మిగతా లాంగ్వేజెస్ కి ఏఐ టూల్ వాడి వి విల్ డూ ద డబ్బింగ్ ఇన్ హిస్ వాయిస్. అదే ఒకటండి, ఏఐ టూల్ వాడచ్చండి. బట్ చిన్న మనకి కాపీ రైట్ లో చిన్న ఇది ఉందండి, ఏంటంటే అన్లెస్ హీ గివ్స్ పర్మిషన్ హీ కాంట్ యూజ్ దిస్. బాలు గారు ఇది మనం వాడచ్చు, బట్ వీ హావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆర్ సంథింగ్. అలా ఇళయరాజా గారి వాడచ్చు, హీ హాస్ టు గివ్ ద పర్మిషన్, ఫర్ దట్ హీ విల్ డిమాండ్ సంథింగ్. Yes. So that is also there. So do you think as an industry, because you're there in one of the pillar in our Telugu film industry, do you think manam ready avvali dinki ippudu nunche oka policy pettukoni we have to be futuristic and see ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్స్ ఎలాగా, పాలసీస్ ఎలాగా, లా ఎలాగా కూడా మార్చుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఎందుకంటే ముందు మనం ఫిల్మ్ ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడేమో డిస్ట్రిబ్యూషన్ పోయి ఆల్మోస్ట్ మనమే రిలీజ్ చేసుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఓటీటీ, వీఆర్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ ఓటీటీ దాన్ థియేట్రికల్. ఓకే, శాటిలైట్ ఉండేది ఒకప్పుడు, శాటిలైట్ కూడా వచ్చేటప్పుడు శాటిలైట్ ఇస్ ఎ థ్రెట్ అన్నారు, బట్ ఇప్పుడు ఓటీటీ ఇస్ ఎ బిగ్గర్ థ్రెట్ దెన్ శాటిలైట్. ఇప్పుడు ఓటీటీకి నెక్స్ట్ ఏం వస్తుందో తెలియదు.
సో ఇవన్నిటికి కూడా కంటెంట్ క్రియేషన్ లో మీరు చెప్పిన సో మీరు ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ ఓటీటీ ఇస్ ఎ థ్రెట్ అన్నారు కదా, లైక్ ఈ మధ్య సినిమాకి వెళ్ళడం, సినిమా హాల్ కి వెళ్ళడం చాలా తగ్గిపోతున్నాయి. అన్లెస్ దెర్ ఆర్ బిగ్ హీరోస్, పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు థియేటర్స్. సో హౌ డు యూ థింక్ ఓటీటీ ఇస్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ దిస్? అంటే ఎలాగైతే ఇస్ ఇట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ క్రియేటివ్? అలా కాదండి, ఇప్పుడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. అవును, ఇప్పుడు ఇక్కడ వచ్చేది అక్కడ వస్తుంది, మనకి ఒక న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది. అవును. But do you also think it's also democratization because of OTT platform? ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆర్ యూనో ఫిల్మ్ చేయాలంటే ఇంత ఖర్చులు, టెక్నాలజీని ఆపలేం కదండి మనం. అవును, టెక్నాలజీని ఆపినప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వేస్. మనకు ఛాంబర్స్ కానీ మన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వేస్ హౌ టు గో అలాంగ్ విత్ అప్డేట్ అండ్ గో అలాంగ్ విత్ ఇట్. మనం లాస్ ని కూడా మార్చుకొని మనం అప్డేట్ అవ్వకపోతే నెక్స్ట్ జనరేషన్ విల్ సఫర్ అండి. డెఫినెట్ గా అది ఉంది. వీ హ్యావ్ టు గో టు దట్. దట్స్ వై ఐ కీప్ ఆన్ అప్డేట్ అవ్వడానికి. నేను ఏదో ఒక ఫిల్మ్ మా ఫ్రెండ్స్ ఫిల్మ్స్ దాంట్లోకి చూసుకుని అబ్జర్వ్ చేయడం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు, మొన్న ఈ మధ్యన కొన్ని సినిమాలు చేయడం వల్ల. సో ఇప్పుడు కాంటెంట్ పరంగా వస్తే ఈ మధ్య కరోనా తర్వాత దిస్ లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ వచ్చింది. ఇప్పుడు మీ సినిమాస్ చూస్తే ఇట్ వాస్ ఎ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఇట్ ఆల్సో హ్యాడ్ వాల్యూస్ గురించి మాట్లాడాము, ఒక బాధ్యత గురించి మాట్లాడాము. కానీ ఇప్పుడు వచ్చే సినిమా చూస్తే కేజీఎఫ్ కానీ ఆర్ ఎనీ సినిమా చూస్తే చాలా బ్లడ్ షెడ్. ఇస్ ఇట్ హీరోయిజమా, లేకపోతే మీ ఫిల్మ్స్ కూడా హీరోయిజం ఉండింది, బట్ అది ఒక్కొక్కసారి ఒక్కొక్క సీజన్ కూడా అవుతుందండి. అది ఇప్పుడు వరుసగా ఇలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం వచ్చినప్పుడు వరుస మ్యూజికల్స్ వచ్చినాయి. అవును, 5-6 వచ్చేసినాయి, కానీ అన్ని ఆడవు. ఇప్పుడు అలాగే ఇప్పుడు వచ్చినాయి 4 అన్ని ఒకేలాగా ఉంటే ఎదురు చూస్తారు. అంటే ఇప్పుడు గోట్, మీరు కేజీఎఫ్ ఇవన్నీ చూస్తే కొంచెం మేల్ డామినేటెడ్ స్టోరీ టెల్లింగ్. అది మనం డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్స్ అండ్ హీరోస్ అండి. అది ఇప్పుడు మా టైప్ ఆఫ్ ఫిల్మ్సే చెయ్యాలి అంటే మాత్రం అది అంత ఈజీ. అప్పట్లో మేము రిస్క్ చేసాం, మాక్సిమం రిస్క్ అండి. అండ్ యువర్ ట్రెండ్ సెట్టర్స్ ఆల్సో, బట్ దట్ రిస్క్ వీ కాంట్ టేక్ నౌ బికాస్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ ఏ రిస్క్. నౌ ఇట్స్ బికమ్ ఎ గ్యాంబుల్. అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఓన్లీ ప్రొడ్యూసర్ యూస్ టు బేర్ ఇట్. ఇప్పుడు అలా కాదు. ప్రొడ్యూసర్ అనేవాడు ఒకడు చేయలేడు సినిమా. 4 మంది సిండికేట్ అయ్యి తీవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే 2-3 బ్యానర్స్ కలిపి తీస్తాయి ఇప్పుడు. అవును, ఆల్సో బికాస్ ఐ థింక్ ఇట్స్ బికమ్ టూ హై బడ్జెట్ వల్ల మినిమం 50 crores షేర్ చేసుకుంటారు. వస్తే అందరూ షేర్ చేసుకుంటాం, పోతే అందరూ ఈక్వల్ గా. సో షేరింగ్ ద రిస్క్ అండ్ ప్రాఫిట్స్. అది. So what do you see of the future of mana Telugu or Tamil film industry? Corporates వచ్చేస్తున్నారా? విల్ దే బి డామినేటింగ్ ద రోల్? కార్పొరేట్స్ వచ్చేస్తారు కదా, వచ్చేసారండి ఆల్రెడీ. అంటే ఇండైరెక్ట్ కార్పొరేట్స్ అని ఉంటుంది ఇప్పుడు, వచ్చేసారు అనుకోవాలి. బట్ సెమీ ఫుల్లీ కార్పొరేట్ చేయలేమండి ఈ సినిమా ఫీల్డ్ని. బట్ మేజర్ ఫండింగ్, అదర్ ఆస్పెక్ట్స్, అకౌంటింగ్ సిస్టమ్స్ కానీ ఇలాంటివన్నీ కార్పొరేట్ స్టైల్ అవ్వచ్చు. బట్ క్రియేటింగ్ సైడ్లో మన కార్పొరేట్ స్టైల్ అనేది అంత కష్టం అండి. మీరు చెప్పినట్టు మన ఏఐ వచ్చాక we have to see what will be the because some creative head or someone will give the gist of the project, and he'll upload it or something, and it will give the result, and we have to go to shoot. Easy. సో ఇప్పుడు ఈ కార్పొరేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్ఫామ్ లోనే వాళ్ళు పెట్టుకోవడం వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి, డూ యూ థింక్ దే విల్ స్టార్ట్ డామినేటింగ్ ద ఫీల్డ్? బికాస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ అది కూడా జరుగుతుంది కదా, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు కదండి. జరుగుతున్నాయండి ఇప్పుడు. ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. బట్ డౌన్ ద లైన్ విల్ దట్ బికమ్ అ బిగ్గర్, అంటే వాళ్ళు కూడా దే ఆల్సో నీడ్ క్రియేటివ్ పీపుల్ కదండి. అలాగా ప్రొడ్యూసరు కావాలి, అక్కడ కూడా కావాలి. సపోజ్ నేను అన్నా అనుకోండి, ఇంకో నీకు ప్రాజెక్ట్ ఇస్తాను చేసి పెట్టు అనే స్టైల్ ఉంది, ఆల్రెడీ జరుగుతుంది. అవి కొంచెం ఎక్కువ వచ్చేమో, అన్ని వాళ్ళు చేసేటారు కదా. దే కెన్ డూ ద అడ్మినిస్ట్రేషన్ పార్ట్ బాగా చేయొచ్చు, వాళ్ళు టెక్నికల్ పార్ట్ బాగా చేయొచ్చు. బట్ క్రియేషన్ పార్ట్ మీద తేడా వచ్చేస్తారు ఎక్కడన్నా. క్రియేషన్ పార్ట్ ఎక్కడన్నా ఒకటే అండి, ఎక్సెప్ట్ ఐ డోంట్ నో హౌ ద ఏఐ విల్ బి. సో ఒకప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక 30 films అలా we used to churn. Now we are churning like 300 cinemas, పెద్ద చిన్న అన్ని. సో వాట్ డూ యూ సీ దిస్? ఒక సంవత్సరానికి
చాలా సినిమాలు ఇప్పుడు చేస్తున్నాం, ఒకప్పుడు అంత ఉండేది కాదు. 150 సినిమాలు అండి అదే 150 సినిమాలు, కానీ ఇప్పుడు అది 1000 కూడా లేదు, 150 175 అండి, 175 ఇప్పుడు కూడా. బట్ చిన్న సినిమాలు చేస్తున్నారు కదా సార్, ఓటీటీ సినిమాలు ఇలాంటివి అవుతున్నాయండి. ఓటీటీ మీద కాకుండా ఫీచర్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ 125 150 175 లోపలే ఉంటుంది. అదే మిచ్చదు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే మేకింగ్ అవ్వచ్చు, అవి బయటికి ఎన్ని వస్తాయి? అవును, అదే లెక్క వస్తుంది మనకి. ఓన్లీ ద వన్స్ విచ్ మేక్ ఇట్ బిగ్. అవి బిహైండ్ ది క్యాన్స్ బోర్డు ఉన్నాయి. సో మా క్యాన్స్ బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమంటే చిప్స్ అనాలి. So you have been associated with the Kala Tapasvi K. Vishwanath garu. So anything that you can share, like how was it working with him? Strict kada చాలా స్ట్రిక్ట్, చాలా జోవియల్, చాలా సరదాగా ఉంటారు అసలు. అంటే మాకు అలాగంటే కుదిరింది బాగా. ఎందుకంటే మా ఇంట్లో మా పెదనాన్నగారు లాంటి నేను, మా నాన్నగారికి బ్రదర్, ఎల్డర్ బ్రదర్ లాగా మేము, మా కంపెనీకి ఏమో గాడ్ ఫాదర్గా మేము ట్రీట్ చేస్తాం ఆయన్ని. సో ఆయన అంటే మాకు అందరికీ హడలు ఫస్ట్. ఎందుకంటే రూల్స్ ఈ టైం అంటే ఈ టైం ప్యాకప్ అంటే ప్యాకప్. అసలు ఆయనకి టైంకి కార్ రాకపోతే ఇంకా కాకి డ్రెస్ వేసుకుంటారు షూటింగ్కి. కాకి డ్రెస్ వేసుకునేసరికి ఒక డిఐజీ డీజీపీ లాగా మాకు భయం వచ్చేస్తుంది. అసలు డిసిప్లిన్ ఇవన్నీ కూడా మాకు బాగా నాన్నగారు ఆయన దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర వాళ్ళంతా మేము నేర్చుకున్నామండి. ప్లస్ సబ్జెక్ట్స్ సార్ కూర్చున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసేవాడిని. హౌ వాజ్ ఇట్ వర్కింగ్, లైక్ ఆయన ఎలా వర్క్ చేసే సబ్జెక్ట్స్ మీద ఏనండి, ఒక లైన్ అనుకునేవాళ్ళు అని వచ్చిందండి ఆయన మైండ్లో. ఆ లైన్ ఎలా డెవలప్ చేయాలి, రైటర్స్తో కూర్చుంటే రోజుకి అలా అలా రావడం, రైటర్స్ చిన్న ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం. జంజాల్ గారు బాగా మంచి అసెట్ అండి ఆయనకి. సింక్ అయ్యి వాళ్ళ థాట్స్ బాగా సింక్ అయ్యి, జంజాల్ గారు విశ్వనాథ్ గారు థాట్స్ బాగా సింక్ అయ్యి. And music played a major role in all your cinemas. అది కేవి మాధవన్ అవ్వచ్చు, ఇళయరాజా అవ్వచ్చు, ఎవరన్నా, కీరవాణి గారు, మణిశర్మ అందరూ చేశారు ఆయనకి. కానీ బట్ ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. అందుకోసం మీ సినిమా బ్యానర్ లో కూడా ఆల్ ద మా దాంట్లో అన్ని సాంగ్స్ నాన్నగారికి మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్. నాన్నగారు అయితే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకునేవారట. ఆ బుక్స్ అవి కూడా రెఫరెన్స్లు తీసుకొచ్చి ఇచ్చేవారు. తీసుకొచ్చి ఈ కీర్తన పెడదాం డైరెక్టర్ గారు, ఆగది పెడదాం అని చిన్న చిన్న ఇచ్చేవారు అనమాట సజెషన్స్. అలాగా ఈయనకి మ్యూజికల్ ఇది. నాన్నగారు ఇంతకుముందు డ్రామాస్లో బాగా ఫేమస్ అండి. మెడ్రాస్లో రాకముందు కాకినాడలో ఆయన హీ యూస్ టు డ్రామాస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పరిషత్స్ అన్నీ ఉంటాయి కదా. ఒకే డ్రామాని రకరకాల ట్రూప్స్ ఆడతాయి. మూవింగ్ డ్రామా కాదు అంటే ఒక చోట నుంచి ఒక చోట. అది ఓకే అండి, 10-15 ట్రూప్స్ ఉంటాయండి. మీ ఊర్లో ఒక ట్రూప్ ఉంటుంది, ఇంకో ఊర్లో కాంపిటీషన్స్, సేమ్ డ్రామా అందరూ ఆడుతూ ఉంటారు. ఈ అందరూ ఆడేదానికి ఈ చేసి దానికి డిఫరెంట్ ఉండేది అండి. అంటే ఈయన డైరెక్ట్ చేసేవారు ఆ రోజుల్లో డ్రామాస్. అందుకే అది హోల్డ్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేయగలరు. బికాస్ ఇప్పుడు చెప్తాం కదా, అది హోల్డ్ ఉంటే తప్ప హీ వోంట్ హావ్ ఎ విజన్, ఏది పిక్ చేయాలి, ఎవరు. ఎలాగ ఉంటుంది డైరెక్టర్ గారు ఒకసారి డిస్కషన్లో రేపు ఒక పాయింట్ అయినా రాకపోతే నెక్స్ట్ డే ఆలోచిద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఇద్దరికి ఒకేసారి ఒకటే థాట్స్ వచ్చింది. చాలా సందర్భంలో చూసాను నేను. So what do you think of the present set of directors? Who's your favorite? మంచి డైరెక్టర్స్ ఉన్నారండి మనకు, చాలా మంచి డైరెక్టర్స్. మనకి నేషనల్ వైడ్ తీసుకెళ్ళిన రాజమౌళి గారు కానీ, మన సుకుమార్ గారు కానీ అందరూ ఉన్నారండి. మంచి డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇక యంగ్ బ్యాచ్ చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు మన చాలా మంది పేర్లు మనకి చాలా మంది తెలియదు నాకు, చాలా మంది ఉంటారు. Which is your last cinema that you saw which you liked? ఈ మధ్య నేను 35 చూసానండి. నివేదా థామస్ చాలా బాగా నచ్చింది నాకు అసలు. వెరీ ఫ్యామిలీ ఇది చిన్న పాయింట్, ఎంత బాగా తీసాడు అది. Low budget. Yeah, very low budget. And the director himself, actually, a lot of pre-production went into that cinema. Okay. చాలా ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయడం చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో అది బాగా లైక్ చేశాను. Okay, so how do you see our film industry moving way ahead? We are proud and definitely we are proud and it will reach మన హాలీవుడ్కి ఏమి తక్కువ కాదన్న స్టేజ్కి వెళ్ళిపోతాం చూడండి. ఆల్రెడీ వెళ్ళాము, 1-2 కాదు, చాలా మంది వస్తారు వరుసగా. సో వి హావ్ ఆల్రెడీ ఒక ఏంటి విత్తనం వేశారు. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఆస్కార్ వరకు వెళ్ళాము. యాక్చువల్గా మా ఫిల్మ్ ఫస్ట్ టైం ఆస్కార్కి నామినేట్ అయిందండి.
అవును. స్వాతి ముత్యం వాజ్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ టు బి నామినేటెడ్ ఫర్ అన్ ఆస్కార్. Yes. అప్పట్లో మాకు అది బాగా ప్రెస్టీజ్ Proud ఇచ్చేది. thing. సో తర్వాత మనం వెళ్ళలేకపోయాం అట్లీస్ట్. బట్ మేడ్ డెంట్ కదా, దట్స్ స్టెప్పింగ్. అందుకే నేను చెప్పాను లైక్ యూ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ మెనీ థింగ్స్ ఇంటర్నేషనల్లీ. నాన్నగారికే ఫస్ట్ టైం తెలుగులో గోల్డ్ మెడల్ రావడం, స్వర్ణ కమలం. అవును, శంకరాపన్నానికి. అవును. అలాగే మాకు నేషనల్ అవార్డ్స్ 4 వచ్చినాయండి. అవును. వాళ్ళందరికీ మాకు అలవాటు అయిపోయింది. ప్రెసిడెంట్ గారు ఏంటి మళ్ళీ వచ్చేవాళ్ళు అడిగారు నెక్స్ట్ టైం. సంజీవ్ రెడ్డి గారు శంకరాపన్నకి ఇచ్చినప్పుడు ఆయనే ఉన్నారు ప్రెసిడెంట్. సీతాకు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బెస్ట్ తెలుగు ఫిల్మ్ వచ్చింది. దానికి మళ్ళీ వచ్చావు నువ్వు అసలు మాట్లాడకూడదు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే అలా జరిగింది అప్పుడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అప్పట్లో శంకరాపన్న ప్రింట్ అక్కడే వచ్చి తీసుకున్నాడు ఒక 20 రోజులు. థియేటర్లో రోజు చూసాడు. అదే బికాజ్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద దాని గురించి మాట్లాడతాండి మీకు 2-3 రోజులు సరిపోదండి. ఈవెన్ ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా లైక్ ఐ థింక్ విల్ నాట్ గెట్ బోర్డ్ ఎనీ ఆఫ్ కే విశ్వనాథ్ గారు ఫిల్మ్. అదే అదో డిఫరెంట్ జానర్స్ అండి. అవును. అంటే అది గొప్ప మీద కాదని కాదు, దేనికి జానర్ అయ్యేది గొప్ప. అది బాహుబలి ఉంది, ఏ హాలీవుడ్ ఫిల్మ్ కి తక్కువ లేకుండా తీశారు. చరణ్ బాబుది. Done, sir. Okay. Thank you so much. Thank you for your time.